మేము పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం, కానీ చలి ఉంటుందని చెప్పి 9కి స్టార్ట్ అయ్యాము. జాతరలోకి ఎంటర్ అవ్వగానే చాలా షాప్స్ ఉండే. చిన్నప్పుడు అంటే ఏడ్చి మరీ బొమ్మలు కొనిపించుకున్నాం. రాగానే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాము. మేము వచ్చిందే లేట్ కాబట్టి లైన్ చాలా ఎక్కువ ఉండే. గుడిలోకి ఎంటర్ అవ్వగానే పసుపు బొట్టు ఇంకా బెల్లం నైవేద్యం అనేది ఉంది అక్కడనే. ఇక్కడైతే ఒక ఆయన గంటకి వేరే చిన్న గంటలు కడుతుందో నేను చూసి షాక్ అయ్యాను. అలా చేస్తే మన కోరికలు నెరవేరుతాయంట. బయటకు రాగానే ఆయిల్ పోస్తుండే అందరూ. ఇది గండ దీపం అంట. ఇక్కడ ఆయిల్ పోస్తే మన గండాలన్నీ వెళ్ళిపోతాయంట. నా కజిన్ ఫోన్ అయితే దారిలో పగిలిపోయింది. అసలుకే ఐఫోన్. చాలామంది ఇక్కడైతే బోనాలు ఎత్తుకున్నారు. నేనైతే గుడి దగ్గర ఒక సింగర్ని చూసా, తెలంగాణ ఫ్యాన్ అనుకుంటా. మా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా తీసుకెళ్ళింది. అక్కడ చాలా ఉండే తినడానికి, ఏం తినిపించలేదు. అమ్మ ఏమన్నా కొని గాల్బాస్ Gucci bags. మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్స్ కొందామని చూసింది, కానీ వాళ్ళకి నచ్చిన రేట్ చెప్పలేదని అనుకోలేదు పాపం. మా డాడీ పాపం చాలాసేపు వెయిట్ చేశాడు మా కోసం. బ్యాంగిల్స్ షాప్ అంకుల్ చాలా అప్గ్రేడెడ్ ఉండే. ఆ వాయిస్ వినైనా చాలా మంది కొనుక్కుంటారు బ్యాంగిల్స్. మళ్ళీ మళ్ళీ రాదంటే అవకాశం. ఈ బొమ్మను చూస్తే చాలా బాధేసింది. డిజైనర్ ఎవడో కానీ చాలా వర్స్ట్ డిజైన్ చేశాడు. మా షాపింగ్ ఎలా అయినా లేట్ అవుతుందని చెప్పి మా డాడీ ఫలూదా కూడా తాగేశాడు. చాలామంది ఇక్కడే కుకింగ్ చేసుకొని పట్టణాలు కూడా పెట్టుకున్నారు. ఈ గుడిని దొంగ మల్లన్న టెంపుల్ అంటారు. ఎందుకంటే పూర్వకాలంలో రాజుల దగ్గర ఆవులని కొందరు దొంగలు ఎత్తుకొచ్చి ఈ గుడి దగ్గర దాచిపెట్టారంట. సో దాచిపెట్టినప్పుడు దేవుడికి మొక్కుకున్నారు, ఇట్లా ఈ ఆవులు ఎవరికి దొరకద్దని. వాళ్ళు మొక్కుకున్నది జరిగితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారంట. సో అది జరిగిందని చెప్పి గుడి కట్టించారని అందరు అనుకుంటున్నారు. ఇది కాకతీయుల నాటి నుంచి ఉన్న గుడి. ఎక్కడికి వెళ్ళినా పాన్పూరి ఫ్యాన్ బేస్ హై ఉంటుందని ఇప్పుడు అర్థమైంది నాకైతే.